హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుని వాగ్దానం ఏం చెబుతుందంటే, మరి నిరీక్షణకర్తయ్యకు దేవుడు అంటే దేవుడు పరలోకపు తండ్రి మరి విశ్వాసం ద్వారా మరి ఆనందాన్ని సమాధానాన్ని మనకి నింపునుగాక, అంటే మన హృదయంలో నింపునుగాక అని ఇక్కడ రాయబడింది అనమాట. మరి ఈరోజు దేవుడు ఏం చెబుతున్నాడు అంటే మనతో ఆనందాన్ని సమాధానాన్ని మరి నింపుతాను మీ హృదయాల్లో అని రాయబడింది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏమని రాయబడిందంటే నిరీక్షణకర్త దేవుడు విశ్వాసము ద్వారా, అంటే ఇక్కడ మనం విశ్వాసం ఉంచాలన్నమాట. దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, ఆనందంతో సమాధానంతో నా హృదయాన్ని ఉంచుతాడు, ఏ ఇబ్బంది లేకుండా కార్యం జరిగిస్తాడు అని దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే గొప్ప కార్యాన్ని జరిగిద్ది అనమాట. నమ్మిక ఎలా ఉండిద్ది అని మీరు అడగచ్చు. మరి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడనమాట. అయ్యా, నా కుమారుడు అగ్నిలో వీటిల్లో నీళ్ళల్లో అటు దూకుతూ ఉంటున్నాడు, దెయ్యం పట్టింది, స్వస్థపరచమంటే మరి దేవుడు చెప్పాడు విశ్వాసం ఉంచితే స్వస్థత జరిగిద్దని. అప్పుడు ఆయన ఏమని వేడుకున్నాడంటే అలాంటి విశ్వాసం మాకు దయచేయమని వేడుకున్నాడు. మరి ఈ రోజుల్లో మనం కూడా మాకు సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తా ఉన్నావు కదా ప్రభువా, దేవా నాయన, మాకు అలాంటి విశ్వాసాన్ని మాకు దయచేయి, అలాంటి నిరీక్షణ మాకు దయచేయి, నీ కృప చూపించు అని ఆయన ప్రార్థించినట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మన జీవితాల్లో ఆనందాన్ని సమాధానాన్ని ఉంచి ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు నీతో చెప్పేది ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన హృదయంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్న దేవా, యేసయ్యా, మా హృదయంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ఈరోజు. అయితే మేము ముందు తగినట్లుగా దేవా నీకు ఇష్టానుసారంగా దేవా విశ్వాసంతో ఉంటున్నట్లు, నీ విశ్వాసం కలిగి నీ అందు ఉంటున్నట్లు నీ కృప చూపించు దేవా నాయన. ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలు అన్నిటిని ఆశీర్వదించు దేవా నాయన. ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నిన్ను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు, దేవుని అయినా నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.